స్కీమ్ పేరుతో స్కామ్ 40,000 కోట్ల టార్గెట్ అట. పేరుకు మాత్రమే బైక్ బిజినెస్, తెర వెనుక మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఏడీఎంఎస్ పెద్ద బోగస్, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ బండారం అట. 15,000 కడితే ఐడి కార్డు ఇస్తారట. ఇద్దరిని జాయిన్ చేస్తే 10,000 ప్రాఫిట్ అట. వారు మరికొందరిని చేర్చితే అదనపు డబ్బట. వేలల్లో మొదలై 1,000 కోట్లలో సాగుతున్న దందా. ఇది బైకులది కదా. ఇది నువ్వో ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురిని మరో ముగ్గురు చొప్పున సాయం చేయమని చెప్పు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా స్టోరీ ఇది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో సాగే దందాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. ముందు డబ్బు కట్టి నువ్వు జాయిన్ అవ్వు, తర్వాత ఇద్దరును ముగ్గురును జాయిన్ చేయించు, వారి ద్వారా మిగిలిన వారికి వలవేయి. ఇలా చైన్ సిస్టమ్ ద్వారా డబ్బులు కట్టించుకోవడం, పెద్ద మొత్తంలో జమ అయ్యాక జెండా పీకేయడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతే. ఈ బైక్స్ పేరుతో దందా చేస్తున్న ఏడీఎంఎస్ కూడా అంతే. స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్లో ఈ సంస్థ బండారం మొత్తం బయటపడ్డదట. ఏం చేస్తున్నారన్నట్టు వీళ్ళు? ఇది బైకుల కంపెనీ కదా ఏడీఎంఎస్ అన్నది. ఈ కంపెనీ వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తుందట. ముందు నువ్వు డబ్బు కట్టు, ఆ తర్వాత మరో ఇద్దరితో కట్టించు, కమిషన్ కొట్టు అంటూ ఇప్పటికే కోట్లలో దండుకున్నది. ఇలా ఏకంగా 40,000 కోట్లు కొల్లగొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసిరట. వామ్మో. పైకి బైకుల కంపెనీ, తెర వెనుక మార్కెటింగ్ దోపిడీ. ఏడీఎంఎస్ కంపెనీ ఈ బైకులు అమ్ముతుంటుంది. మామూలుగా బైక్ నమ్మాలి అనుకునేవారు దాని ఫీచర్స్ ఏంటి, మైలేజ్ ఎంత, పికప్ ఎలా ఉంటుందో చెబుతారు. అదే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎంతసేపు ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందో వివరిస్తారు. కానీ ఏడీఎంఎస్ రూటే సపరేటు. ఎవరైనా బైక్ కోసం వెళ్తే ముందుగా ఓ 15,000 కట్టమని చెబుతారు. అంత మొత్తం దేనికి అని అంటే బుకింగ్ అమౌంట్ అంటారట. పెద్ద పెద్ద కంపెనీలే 500కు బైకును బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అలాంటిది ఊరు పేరు లేని ఏడీఎంఎస్ మాత్రం ఏకంగా 15,000 వసూలు చేస్తున్నది. 2 రకాల ఆఫర్లు ఇస్తున్నారట. బైక్ కొనడానికి వెళ్ళిన వారు 15,000 కట్టిన తర్వాత ఏడీఎంఎస్ ప్రతినిధులు 2 రకాల ఆఫర్లు ప్రకటిస్తారట. ఒకటి బైక్ను కొనుగోలు చేసే ప్రాసెస్ అయితే, ఇంకొకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాన్ అట. 15,000 కట్టండి, మరో ఇద్దరితో అదే 15,000 చొప్పున కట్టించండి, 10,000 కమిషన్ పట్టండి అంటూ కమిట్ చేయిస్తారట. తాము కోట్లలో సంపాదించామని కొందరితో క్లాసులు తీసుకొని వచ్చిన వారి బ్రెయిన్ వాష్ చేసి కమిట్ అయ్యేలా చేస్తారట. ఏడీఎంఎస్ మల్టీ లెవెల్ మోసంపై స్వేచ్ఛ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఇగో ఇది వాళ్ళు 15,000 కట్టిన బ్రోచర్స్ అనుకుంటా, అది మన రిసిట్స్. ఏడీఎంఎస్ గుట్టంతా బయట పెట్టేందుకు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఓ ఏజెంట్ను సంప్రదించగా ఓ హోటల్లో జరిగే మీటింగ్కు రావాలి అన్నారట. అందులో పాల్గొనేందుకు 2,600 కట్టాలన్నారట. మీటింగ్ పోయిన తర్వాత ఓ 75 మంది మరో 200 మందిని ఎలా చేర్చుకోవాలో మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారట. బేసిక్గా ఈ చైన్ సిస్టమ్, ఈ స్కామ్లన్నీ ఇట్లనే జరుగుతాయి. ఒక్కొక్కరు నెలకు 15 లక్షలు సంపాదించుకోవచ్చని మాయ మాటలు చెప్పారట. అవి విన్న ఎవరైనా మోటివేట్ అవ్వకుండా ఉండలేరు. 15,000 అయితే ఎక్కువ మంది చేరడం లేదని 8,000 స్కీమ్ కూడా తీసుకొచ్చారట. ప్రస్తుతం డబ్బులు కడుతున్నారట, చేరుతున్నారట. తిరిగి డబ్బులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం బాగానే ఉన్న అసలు సినిమా ముందుంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి మోసాలు ఎన్నో వెలుగు చూసినాయి. 100 కోట్లు వసూలయ్యే వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. ఓ స్టేజ్కు వెళ్ళిన తర్వాత ఉన్నదంతా పట్టుకొని ఉడాయిస్తారు. అప్పుడు కింది లెవెల్లో ఉన్న వేలాది మంది సామాన్యులు నిండా మునిగిపోతారు. ఆ సమయంలో కొత్తగా డబ్బులు కట్టిన వారు ఎవరిని నిలదీస్తారు? ఏ కంపెనీని అడుగుతారు? లేక మీరు చేర్పించిన వారిని అడుగుతారా? సో ఇది నాకు తెలిసి ఏదో ఒక టైంలో వీడు కూడా బిచానా ఎత్తేస్తాడు. ఈ రకంగా ఈ దందా ఇప్పుడు బైకులు అమ్ముకోక ఈ పని ఏంది? వాడు బైకుల కంపెనీ వాడు బైకులే అమ్ముకోవాలి కదా. మరి ఈ చైన్ సిస్టమ్ లొల్లి ఏంది? ఎవడో పెద్ద తలకాయనే ఉండుంటుంది దాని వెనకాల.